పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతిగా పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేన కర్డెటి దివాళీ పేరుతో మానవహారం నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిని ముక్తకంఠంతో అంతా ఖండించాలని రాష్ట్ర జనసేన పార్టీ పిలుపునిచ్చిన తరుణంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున ఈ మానవహారంలో పాల్గొన్నారు. కాశ్మీర్లో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ఉగ్రకుట్ర అని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో స్థానిక కోటదుర్గమ్మ ఆలయం వద్ద పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ఆధ్వర్యంలో భారీ మానవహారం చేపట్టారు. ప్రశాంత కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని, పిరికి వారే ఈ విధంగా దాడులు చేస్తారని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యూహాలకు పదును పెట్టడంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుందని, ఖచ్చితంగా భారత పౌరుల ఆకాంక్ష మేరకు ఉగ్రవాదులకు కేంద్రం గుణపాఠం నేర్పటం తథ్యమని ఎమ్మెల్యే జయకృష్ణ పేర్కొన్నారు. ఈ మానవహారంలో ఎమ్మెల్యే జయకృష్ణతో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మృతులకు సంతాపం తెలిపారు. ఓకేనా? ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు పాలకొండలో మానవహారం చేపట్టాం. ఉగ్రదాడులకు నిరసనగా పాలకొండ హెడ్ క్వార్టర్లో మరి కూటమి నాయకులందరూ కూడా ఈరోజు మానవహారం చేపట్టి మరి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఏకమవ్వాలని, ఇటువంటి ఉగ్రదాడుల్ని మరి తరిమి కొట్టాలని ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు మేమందరం కూడా మరి మానవహారం చేపట్టి ఇటువంటి దాడులు హేయమైనటువంటి చర్యగా, ఉగ్రవాదులు పిరికిపంట చర్యగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి సంఘటనల పునరావృతం కాకుండా మరి ఇప్పటికే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఏవైతే పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి ఉగ్రవాదాన్ని ఒకటి వేలతో వికరించి ఈ భారతదేశాన్ని మరి రక్షించడానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో కంకణం కట్టుకున్నారని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇటువంటి ఉగ్రవాద చర్య ఏమైనటువంటి చర్య, 28 మంది పిల్గ్రిమ్స్ చనిపోయినటువంటి సంఘటనలో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి 2, అలాగే తెలంగాణ నుంచి 1 చనిపోవడం కూడా బాధాకరం. వీరందరికీ కూడా మరి పాలకొండ నియోజకవర్గం తరఫున సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు మన భారతదేశపు పర్యాటకుల మీద జరిపిన ఉగ్రదాడిలో దేశంలో 28 మంది చనిపోవడమే కాకుండా మరొక 20 మంది గతగాత్రులయ్యారు. ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా ఈ ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ అందరం ఐకమత్యంతో ఒక దేశం ఒకే విధానంతో వెళ్తున్న మన మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి చర్యలు చేయడం అనేది యావత్ దేశ ప్రజలు కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే మన ఉగ్రదాడిలో చనిపోయారో, అలాగే గాయాలు పాలయ్యారో ఆ కుటుంబాలకు కూడా మనం అందరం కూడా సపోర్టుగా నిలబడి వాళ్ళందరూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి జరిగి ఆ కుటుంబాలు కూడా మనోధైర్యంతో కల్పించే విధంగా మనం అందరం కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం ప్రధాని మోదీ గారు కానీ, అలాగే వివిధ రాష్ట్రాల మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైతేనేమి, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఏకకంఠంతో పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాదులను హతమార్చి చనిపోయిన పర్యాటకులకి నిజమైన నివాళులు అర్పించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా తెలియజేసుకుంటున్నాం. పాలకొండ నియోజకవర్గం తరఫున కూడా నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గ ప్రజలము, కూటమి నాయకులు అందరం కూడా ముక్త కంఠంతో ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ
ఇటువంటి చర్యలు మరొకసారి పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం, మోదీ గారు సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మొన్న ఏదైతే పల్గాంలో ఉగ్రవాద దాడిలో చనిపోయారో ఉగ్రవాదులు మతాన్ని చూసి మరీ దారుణంగా హత్య చేశారు. మరి ఇలాంటి ఉగ్రవాదాల్ని ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా శిక్షించాలని నరేంద్ర మోడీ గారికి మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అవసరమైతే మమ్మల్ని రమ్మన్నా మేము ఒక సైనికుడిలాగా యుద్ధానికి వస్తామని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కులాలకి మతాలకు అతీతంగా ఈ యొక్క అంశాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.